వచ్చింది 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 మందిని ముందు మళ్ళీ చాలు పైలు బాగా సంపాదించిన ఇంకా చూడు మరి మావాడు ఏం రాసిండు. ఓ ఇది మళ్ళీ రారా ఈ లంగజోలి తప్ప ఏది రాయవారా నువ్వు నష్టం కావాల. ఏం రాసిండ్రా? జనాభాలో అత్యధికం, ప్రాతినిధ్యంలో అత్యల్పము, నాడు రాజరికము నేడు పేదరికము, ఒకప్పుడు రాజ్యాధిపతులు ఇప్పుడు రాజ్యాధికారానికి ఆమడ దూరము, రాష్ట్రంలో ముదిరాజుల జనాభా 35 లక్షల పైనే అంటాను. ముదిరాజులు ఎగేసిండు. ఇప్పుడు ముదిరాజులకు జాకీలు పెట్టిండా మీరు ఉబ్బితే మాత్రం నాకు సమయం లేదు. ముదిరాజులకు జాకీలు పెట్టిండు మల్లేశగాడు ఆయన మాట పడుకుంటే మీరు ఆగమవుతారు. నేను సింపుల్గా చెప్తాను. కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య నా మాత్రమే. మరి ముదిరాజు బిడ్డలు, గౌడ బిడ్డలు, యాదవులు, మునురు కాపులు మరి వీళ్ళందరూ వద్దు, రేవంత్ రెడ్డి కావాలండి గారా. రాజ్యాధికారం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ఓపెన్ గా చెప్పింది కదా. తెలంగాణలో ముఖ్యమంత్రి బీసీని చేస్తామంటే లేదు లేదు రేవంత్ రెడ్డి ఉచ్చవాది గారు వాళ్ళది రెడ్డి వాళ్ళది మర్చిపోయినవా? ఇవాళ మారేవంతానం తిట్టుకుంటా ఊకే ముదిరాజులు ఇంత, మునురు కాపులు ఇంత, గౌడులు ఇంత. ఏమిరా ఈ పంచాయి మాకు? ఏమిరా పులికేసి? ఏమిరా ఏం పరిచయం మాకు రోజు బతకనేవా మమ్మల్ని? ఏం లంగా ముసర్రా? కొంచెం జర్రలో సోయి వచ్చిన వార్తలు రాయిరా మలేసా. బజార్లో 12 రాసిన విలువ ఉండదు, నువ్వు రాసి ఉండదు. నువ్వే కదరా రెడ్డి వాళ్ళకి రాజ్యక్షేత్రం వచ్చింది. మళ్ళీ ఏం పంచాయతీ మాకు? అవులా మోకాల చెప్పు అవులాగా నువ్వు. ఇంకా చూడరా కనీస శాసనసభ స్థానాల సంఖ్య 12 ఉండాలంట. 12 మంది మంత్రులు మరి రెడ్లు ఉన్నట్టుందిరా ఇప్పుడు తెలంగాణలో. ముఖ్యమంత్రి రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్డి, ఎంపీ రెడ్డి, మంత్రులు రెడ్డి. అలా వచ్చారు ఆయన నువ్వు నువ్వు మాట్లాడుతుంటా మాకు ముచ్చట లేదు, సవాలు లేదు. దక్కుతున్నవి మాత్రం 1 లేదు 2 సీట్లే. ముదిరాజులకు దోకా చేసిన ప్రధాన పార్టీలు కొత్త బీసీ పార్టీలపైనే ముదిరాజు. అమ్మో పలేసి నీకు దండం పెడతారా? వారి దండం పెడతారా? వద్దురా మమ్మల్ని చంపకరా నాయన. ఇప్పుడు ముదిరాజు నెగేసినావు. గతంలో దళితుల రాజ్యం తీసుకొస్తా, బహుజనుల రాజ్యం పట్టుకొస్తా, అంబేద్కర్ సిద్ధాంతం జైబీ వంటివి పీక్తివి అలాగా చేసి కూర్చుంటివి. మళ్ళీ ఇప్పుడు బీసీలకు పోయిన వారా? ఇది ముందర పడతారా మల్లేశా? మనం అనుకుందాం తెలిసేపు. ముదిరాజులు తెలంగాణలో ముదిరాజు బిడ్డ ఓడగొట్టే ప్రయత్నం చేయలేదా? మల్కాజ్గిరిలో ముదిరాజు బిడ్డను ఓడగొట్టి ఆ రెడ్డి గెలిపిస్తాను తిరగలేరు ప్రచారంలా. ఎంతమందిని ఓడగొట్టారు ముదిరాజుల్ని? మా పంగ చేస్తాడు మల్లేశు. ఈయన పెట్టే లత్కోర్ మళ్ళీ పెట్టే పార్టీలు అట ఈయన పెట్టినట మన పార్టీ. అది ఈయన కానే కాదు, ఆల్రెడీ ఉన్న పార్టీ కొత్త బీసీ పార్టీ కదా. అది బీసీ పార్టీ ఉందిరా. మంది ఊచే మన పిల్లలు చెప్పొద్దురా. వారి దమ్ముతులు కొత్త పార్టీ పెట్టుకో. ఉన్న పార్టీలో పోయి కొత్త పార్టీ అంటే ఎదురా అంటే నువ్వు ఎత్తుకుంటే సంసారదా? మంది ఎడుకుంటే వెప్పిసారు నేను మల్లేశా. కానీ సరపాడైపోయి ఏమిరా మల్లేశా, ఏం బాధలు వచ్చారా నీకు? తెలంగాణకు సరిపడా యూరియా కేటాయించండి అంటాడు. కేంద్రంలో కలిసి 80,000 టన్నులు అయిపోయిందిరా. 80,000 టన్నులు వచ్చేసింది. నరేంద్ర మోదీ గారికి మరి పులమా లేదామా చెప్పురా? ఫలాభిషేకాలు చేయరట. అమ్మో అడుగుతాడు. ఈ దీపాలు పెడతాడట. ప్రైవేట్ ఇంజనీరింగ్ మాఫియా కేసీఆర్ సౌకర్యాలపై విజిలెన్స్ కమిషన్ ఇవే. మల్లేషు రేవంత్ అన్న ఇంజనీరింగ్ కాయలకు మల్లారెడ్డికి, పల్లరాజరెడ్డికి, నీకు ఇంకోనికి లంగలకు లచ్చుకోలకు ఫుల్ సంపాదించి పెడతాండ్రా. ఇంజనీరింగ్ కాలేజీలు ఫుల్ సంపాదిస్తున్నాయి, దండి ఉన్నాయి పైసలు. నువ్వు కూడా కాలేజీ పెట్టు. మందిరం ముందు మల్లేశా కానీ కాలేజీ పెట్టుకో, పేరు ఫుల్ సంపాదిద్దు. నువ్వు కూడా నీకేమిరా? మంది సొమ్ము మేసి మన ఎలుగొట్టు బసటి పరిచినావు నువ్వు. నీకేమైందిరా? వారి పెట్టుకో, కాలేజీ పెట్టుకో. ఇంకేంది? అబ్బో ఏందో మైనర్గా పోక్సో కేసు అట నల్గొండ. నల్గొండ జడ్జి గారికి 100 వందనాలు తల్లి. మీకు మహిళనే అనుకుంటా. ఓనికి 51 ఏళ్ళు, ఓనికి 14 ఏళ్ళు, ఓనికి 21 ఏళ్ళు. అసలు
మైనర్ కేసులో మానవ కథ ఇవన్నీ బతుకు అవుటే నల్గొండ వాళ్ళు చచ్చుడే పొందలో పడే ఇక నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్షట. చిట్యాల మణిపాకలోని 7 ఏళ్ల క్రితం దారుణ ఘటన జరిగింది. 8 ఏళ్ల మైనర్ బాలిక రేపు చేయడం దోమల రాములట. సుదీర్ఘ విచారణతో నల్గొండ పోక్సో న్యాసం పక్కున వలగజీరి నీ అక్క పండుగ కొడుక 21 ఏళ్ళు పండుకోవాలని జైలు శిక్ష ఇచ్చాడు. 21 ఏళ్ళు మన బొచ్చుపోతే ముసలిగా అయిపోవాలి. అమ్మ తల్లి మీకు దండం తల్లి, మీకు మీ మానవత్వానికి మీరు ఆ స్థానంలో కూర్చొని మీరు 100 కోటి వందనాలు పెడతాను. ఎవరి కొడుకులకి ఇటు ఇష్టమైన ఇస్తాను వదిలిపెట్టరు ఒక్కొక్కరిని. మీ తీర్పులు మాకు చాలా నచ్చినాయి ఈ మధ్యలో. ఇంకేందా చింతపండు మల్లేషు ప్రతి ఓటు ప్రతి మనిషి అస్తిత్వానికి ప్రతీక. అందుకే 500 రూపాయలు ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్సీ ఓట్లు వేసుకోండు. ఓటు ప్రతీకని. ఓటు అనే 2 అక్షరాలకు దేశ రాష్ట్ర స్థితిగతులను మార్చే శక్తి ఉంటుంది. అందుకే 500 రూపాయలకు అమ్ముడు పోయినాం. 500 ఇచ్చేసుకున్నాం ఓటు. దేశాలు రాష్ట్ర తప్పుడైంది స్పెల్లింగ్ ఓడరాడు రాసినాడు. రాష్ట్రాలు అభివృద్ధిలో పురోగతి సాధించాలన్నా ప్రతి వ్యక్తి ఓటు హక్కును జన్మ హక్కుగా భావించాలి. ఒక్క వ్యవస్థకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో ఆ ప్రజాప్రతినిధి ఎన్నుకునేందుకు ఓటు కూడా అంతే అవసరం. అలాంటి ఓటు హక్కును డబ్బులకు వస్తు రూపంలో అమ్ముకోకుండా ఆత్మవిశ్వాసంతో నిజాయితీగా ఓటు వేసినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. నాకు తెలియదు అంత మంచి ముచ్చట్లు. నియాసంటి పత్తితులు ఇటువంటి మంచి మాటలు చెప్పొద్దురా మలేషా. నియాసం చెప్పొద్దు, ఎవరైనా వేరే వాళ్ళు చెప్పాలి. ఇంకేందా ఏదో ఒక రోజు ఈ ప్రజలు ఓటు విలువ తెలుసుకొని రాజ్యాధికారం సాధించిన రోజున నేను రాసిన రాజ్యాంగం యొక్క గొప్పదనం తెలుస్తుందన్న అంబేద్కర్ మాటలను నిజం చెప్తాం. అంబేద్కర్ మనం నిజం చేద్దాం కానీ అంబేద్కర్ వాళ్ళని ఎక్కడ చెప్పేది. అంబేద్కర్ వాళ్ళని చెప్పినాం కదా మనం ఫస్ట్లా ప్రశ్నించే గొంతులము పేరెత్తే అర్హత ఉందా. అంబేద్కర్ బొమ్మ రోజు న్యూస్లో లైవ్లో అంటే కొందరు తెలియకపోవచ్చు. డే 1 నుంచి చూసిండే నాకు తెలుసు కదా. అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని జై భీమ్ అని పెట్టుకుని ఏది అది పోయిందా పీకింది అయిపోయింది. ఇంకేంది ఇంకా అవినీతి నాయకులకు చోటు ఇవ్వకుండా అసమానతలు అంటరానితనం లేని చదువుకున్న మేధావులను నాయకులుగా ఎన్నుకుందాం. ఓటు ఒక్కడే మన జీవితాలను మార్చేస్తుందన్న నిజాన్ని తెలుసుకుందాం. అందుకే మలేషియా గారిని కోర్టు సంపాదించి పెడదాం. లాస్ట్కి అందరం కలిసి కోర్టు సంపాదించి మంది సొమ్ము మేసి బలిసిపోదాం మలేషియా. సో చింతపండు మళ్ళీ ఏమంటానంటే మీరందరూ బీసీ పార్టీ పెడతాడు. బీసీ పార్టీలో ఓటేసి మళ్ళీ అని ముఖ్యమంత్రి చేసి రేవంత్ రెడ్డి చేతుల ఆగమైంది సరిపోతుంది. రేపు మళ్ళీ చేతులు కూడా ఆగమైందని రెడీగా ఉండరా.